హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము మామిడికాయ పన ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. 2 మామిడికాయలతో మనం 3 to 4 గ్లాసెస్ తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పులుపుని బట్టి మనకి పన అనేది తయారవుతుంది. 3 గ్లాసెస్ 4 గ్లాసెస్ రెడీ అవుతుంది 2 మామిడికాయలతో. ఈ పన తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో వేడి తగ్గుతుంది. ఈ ఎండాకాలంలో హీట్ బాగా చేస్తుంది అందరికీ. ఇది తీసుకుంటే మనకి ఒంట్లో వేడి తగ్గుతుంది. అంతేకాకుండా మనము బయటికి వెళ్ళినప్పుడు ఇది తాగేసి వెళ్ళామంటే ఎండ వడ అనేది కొట్టదు, సన్ స్ట్రోక్ అనేది మనకి తగలదన్నమాట. కాబట్టి మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ తప్పకుండా ఈ సమ్మర్లో ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనము ఈ పన తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక 2 లేదా 3 మ్యాంగోస్ని, మామిడికాయల్ని వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. 2, 3, 4 మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 2తో తయారు చేసి చూస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ మామిడికాయలు కాస్త మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వాటర్ వేసేసి మనము దీన్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి వెయిట్ పెట్టుకొని స్టవ్ పై పెట్టి 2 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కుక్కర్ని. తర్వాత చూడండి, దీంట్లో ఉండే మామిడికాయలు కూడా పూర్తిగా చల్లబడాలి. అప్పుడే మనకి పనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేడిగా ఉంటే చేయలేము. చూడండి, ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ వాటర్ని యూజ్ చేయకూడదు. ఈ పల్పు మాత్రమే మనము మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇక్కడ జ్యూసర్ జార్ తీసుకున్నాను నేను. ఈ జ్యూసర్ జార్లో ఈ మామిడికాయ పల్ప్ మొత్తం ఇలా పిండేసుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది. ఇలా ఇంకొకటి కూడా తీసుకుందాము. పిండేసి ఇప్పుడు దీంట్లో మనము దీనికి కావాల్సినంత చక్కెర వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి ఒక 10 స్పూన్స్ చక్కెర తీసుకుంటున్నాను. చూడండి, 10 స్పూన్స్ చక్కెర వేసేసుకోవాలి. దీనికి మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది మనకి మ్యాంగో స్మెల్ అనేది వస్తుంది, కానీ ఇలాచీ కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, వేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 2 గ్లాసెస్ చల్లటి నీళ్ళు వేసుకోండి. ఒకవేళ మీరు కొంచెం లేట్గా తీసుకునేది ఉంటే మీరు కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇమీడియట్గా తీసుకోవాలనుకుంటే చల్లటి నీళ్ళు యూజ్ చేయండి. వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన మ్యాంగో పన్న రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా మనము ఒక గాజు గ్లాస్లో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. సమ్మర్లో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి మీరు రుచి చూసారంటే ఏ కూల్ డ్రింక్స్ కూడా పనికిరావు. ఇది అందులోనూ మన ఒంటికి చలువ చేస్తుంది. చిన్న పిల్లలకి, 2 years పిల్లలకి ఇంకా మంచిది. అసలు 8 months పిల్లల నుంచి
ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎండాకాలంలో ఇది ప్రతి పెద్దవాళ్ళకి కూడా ఎండలో వెళ్ళేటప్పుడు ఇది తీసుకొని వెళ్తే మంచి మనకి వేడి తగ్గకుండా వేడి కలగకుండా ఉంటుంది. ఎండవడ కూడా మనకి కలగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.